గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం సొల్యూషన్స్ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. ఈరోజు మనం కోల్గేటివ్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేద్దాం, డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో వాట్ ఈస్ కోల్గేటివ్ ప్రాపర్టీస్? దోస్ ప్రాపర్టీస్ ఆఫ్ dilute solution which depends only on number of solute particles but not on nature of solute particles. సో చూడండి, కోల్గేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటమ్మా? దోస్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ విచ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ బట్ నాట్ ఆన్ నేచర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఓకేనా? అంటే మనం ఏం తీసుకున్నా నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద ఏవైతే డిపెండ్ అవుతాయో అవన్నీ ఎందులోకి వస్తాయి? కోల్గేటివ్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. ఓకేనా? సో కోల్గేటివ్ ప్రాపర్టీస్ ఎన్ని మనకి? 4 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? RLVP, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. సెకండ్ వన్ ఏంటి? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో థర్డ్ వన్ ఏంటి? డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఫోర్త్ వన్ ఏంటమ్మా? ఆస్మోటిక్ ప్రెజర్. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో మనం RLVP ఆల్రెడీ డిస్కస్ చేసాం, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. సో RLVP మనం ఫైనల్గా డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా? వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ మైనస్ సొల్యూట్ బై ప్యూర్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ అని వచ్చింది. ఓకేనా? అంటే అకార్డింగ్ టు రౌట్స్లో ప్రకారం వేపర్ ప్రెజర్ని ఇక్కడ దేనికి ఈక్వల్ చేసాం? మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. అంటే దేని మీద డిపెండ్ అయింది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద. సో ఇక్కడ ఏ సొల్యూట్ తీసుకున్నామో అది ఏంటి అని దాని ఒక నేచర్ మీద మనకి ఇక్కడ డిపెండ్ అవ్వలేదు. కాబట్టి ఇది RLVP అనేది ఏంటి? ఒక కోల్గేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి? ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సొల్యూషన్ తీసుకుంటున్నాను. సొల్యూషన్లో ఏమేమి ప్రెసెంట్ అయి ఉంటాయి? సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. ఆ సొల్యూట్ మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే నాన్ వాలటైల్ సొల్యూట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను, నాన్ వాలటైల్ మీనింగ్ ఏంటమ్మా? అక్కడ ఏదైతే లిక్విడ్ సొల్యూషన్స్ తీసుకుంటామో అవి డైరెక్ట్గా అంటే ఈజీగా గ్యాసియస్గా కన్వర్ట్ అవ్వలేవన్నమాట. ఓకేనా? అంటే అది నాట్ ఏ ప్యూర్ కాంపౌండ్. బల్క్ కాంపౌండ్స్ తీసుకుంటాము, అవి ఈజీగా ఎవాపరేషన్ అనేది జరిగి వేపర్ ప్రెజర్ అనేది రిలీజ్ అవ్వదు. అలా రిలీజ్ అవ్వదు అంటే దాని యొక్క వేపర్ ప్రెజర్ ఏమవుతుంది? వేపర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. వేపర్ ప్రెజర్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని యొక్క హీట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే దాని బాయిలింగ్ పాయింట్ రీచ్ అవుతుందో అప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది బయటికి వేపర్స్ రూపంలో బయటికి రిలీజ్ అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ బాయిలింగ్ పాయింట్, ఇట్ ఈస్ the temperature at which the vapor pressure of solution becomes equal to atmospheric pressure. ఓకేనా? సో ఏంటి బాయిలింగ్ పాయింట్ అంటే? ఇట్ ఈస్ ద టెంపరేచర్ at which the vapor pressure of solution becomes equal to atmospheric pressure. అంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి? అట్మాస్ఫియరిక్ ప్రెజర్కి ఈక్వల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా? సో నెక్స్ట్ సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకవైపు వేపర్ ప్రెజర్ తీసుకుంటాను, ఇంకొక వైపు టెంపరేచర్ తీసుకుంటాను. ఓకేనా? సరిగ్గా చూడండి, ఒకవైపు వేపర్ ప్రెజర్ తీసుకున్నాను, ఇంకొక వైపు టెంపరేచర్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి సొల్యూషన్స్లో ఏముంటాయి? సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. ఇక్కడ సాల్వెంట్ నేను ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాను.
దానికి ఒక కొంత టెంపరేచర్ ఇచ్చాను. సో దాని యొక్క వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, వెంటనే ఇలా రైజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాన్ వాలటైల్ సొల్యూట్ తీసుకున్నాం. నాన్ వాలటైల్ సొల్యూట్ తీసుకున్నాం, దాని వేపర్ ప్రెషర్ ఏమవుతుంది, సాల్వెంట్ కన్నా సొల్యూట్ అనేది డిక్రీజ్ అవుతుంది, అందుకే కిందికి రైజ్ చేసాం. ఓకేనా. సో మనకి ది వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ దేనికి ఈక్వల్ అని చెప్పాడు, అకార్డింగ్ టు బాయిలింగ్ పాయింట్ ప్రకారం అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అన్నాడు. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే మనం నార్మల్గా ఎంత తీసుకుంటాం, 1 ATM 1 అట్మాస్ఫియర్ తీసుకుంటాం. సో దాని ప్రకారం సో రెండు కూడా మనం ఈక్వల్ చేస్తే ప్యూర్ సాల్వెంట్ నుంచి మనకి టెంపరేచర్ ఇక్కడ రెండు కూడా కలిసాయి, మెర్చాయి. సో ఎక్కడైతే కలిసినాయో దాన్ని ఏమంటామంటే T0B అంటాం. సో అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్, నాట్ ఎక్కడ ఉంటే దాన్ని ఏమని తీసుకోవాలని చెప్పాను, సాల్వెంట్ అని చెప్పి తీసుకోవాలి. ఓకేనా. సో ఇదే అట్మాస్ఫియర్ ప్రెషర్ నాన్ వాలటైల్ సొల్యూట్ కూడా ఈక్వల్ చేస్తే ఇక్కడ కూడా మనకి టెంపరేచర్ అనేది వస్తుంది. దీన్ని ఎలా తీసుకుంటాం అంటే TB అని తీసుకుంటాం. ఇది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా. సో ఎక్కడైతే సాల్వెంట్ సొల్యూట్ వస్తుందో ఈ రెండింటిని కలిసే దాన్ని ఏమంటారంటే డెల్టా TB. సో దిస్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ ఏమంటారు, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. సో దీని ప్రకారం ఫార్ములా ఎలా అవుతుందంటే మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు TB మైనస్ T0B. సో TB మైనస్ T0B ఎందుకు రాసామంటే, సో దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఏంటి, TB సొల్యూట్కి ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అయింది మైనస్ తర్వాత అంటే ఎక్కువ ఉన్నది ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత తక్కువ ఉన్నది. సో దాని ప్రకారం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు TB మైనస్ T0B. సో TB అంటే ఏంటమ్మా, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్ ఆర్ సొల్యూషన్. ఓకేనా. T0B అంటే ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఓకేనా. సో ఫైనలీ మనకి ఫార్ములా ఏమొచ్చిందమ్మా, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు TB మైనస్ TB0. TB అంటే ఏం చెప్పుకున్నాము, సొల్యూషన్ ఆర్ సొల్యూట్, T0B అంటే సాల్వెంట్. సో ఇక్కడ డెల్టా TBని ఏమంటారు, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఇప్పుడు సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. ఓకేనా. సో ఎందుకంటే ఇది నాన్ వాలటైల్ సొల్యూట్స్ ఇక్కడ తీసుకుంటాం కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి. సో డెల్టా TB అంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ అంటే మోలార్ మాస్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా. సో డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేసి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడతాం, అప్పుడు ఏమవుతుంది KB ఇంటూ M. సో ఓకేనా. ఇక్కడ KB అనేది ఏంటి, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ ఇంకొక పేరు ఏంటంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో ఇక్కడ దేనికి ఈక్వల్ చేసాం మనం, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ తీసుకొచ్చి దేనికి ఈక్వల్ చేసాం, మొలాలిటీ అని ఈక్వల్ చేసాం. ఓకేనా. సో దాని ప్రకారం డెఫినేషన్ ఫార్ములా ఎలా రాసుకోవాలి మనం, బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఎంతమ్మా, మొలాలిటీ అంటే 1 kg ఆఫ్ ది సాల్వెంట్. సో దీన్ని ఏమంటారు, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా. అందుకే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. ఓకేనా. ఇది డెఫినేషన్. సో దీనికి మనకి ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అన్నా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అన్నా సరే ఇదే తీసుకోవాలి. ఓకేనా. సో దీనికి యూనిట్స్ ఏంటో చూద్దాం. యూనిట్స్, సో మనం టెంపరేచర్ తీసుకున్నాం, టెంపరేచర్కి యూనిట్స్ ఏంటమ్మా ఇందులో, కెల్విన్స్. ఓకేనా. అలాగే దీన్ని దేనికి ఈక్వల్ చేసాం, మొలాలిటీ అంటే ఫార్మ్ ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై కిలోగ్రామ్స్ అంటే కేజీ, నెంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి అంటే ఏంటి, మోల్స్, kg/మోల్స్, ఇవి యూనిట్స్. ఓకేనా. సో ఫైనల్లీ గుర్తుపెట్టుకోండి, దేనికి ఈక్వల్ చేసాం మనం, వేపర్ ప్రెషర్ని, వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్
అట్మాస్ఫియరిక్ ప్రెజర్. అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ఓకేనా, ఇది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ కోల్గేటివ్ ప్రాపర్టీ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఇప్పుడు ఎలా అయితే బాయిలింగ్ పాయింట్ మనం డిస్కస్ చేసాము, సో దానికి ఆపోజిట్ ఫ్రీజింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, హీట్ ఇచ్చిన తర్వాత బయటకు వేపర్స్ రిలీజ్ అవుతాయి. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి అంటే అక్కడ లిక్విడ్ అనేది గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ గ్యాస్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవ్వాలి, లేదా లిక్విడ్ తీసుకుంటే అది సాలిడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవ్వాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే, ఇక్కడ కూడా ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ తీసుకుంటాను. సొల్యూషన్లోంచి నాన్ వాలటైల్ సొల్యూట్ తీసుకుంటున్నాను. సో దాని యొక్క వేపర్ ప్రెజర్ ఫ్రీజింగ్ పాయింట్లో డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? ఏమవుతుంది, ఫ్రీజింగ్ పాయింట్లో కూడా వేపర్ ప్రెజర్ అది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇందులో ఇన్నే సొల్యూషన్ తీసుకున్నప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ అసలు ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రీజింగ్ పాయింట్, ఇట్ ఈస్ ద టెంపరేచర్ at which the vapor pressure of liquid state becomes equal to vapor pressure of solid state. ఓకేనా, సో అంటే ఏంటి, ఎప్పుడైతే ఇట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ అనేది ఎప్పుడైతే సాలిడ్ స్టేట్గా చేంజ్ అవుతుందో దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు కూడా వేపర్ ప్రెజర్ టెంపరేచర్ తీసుకొని గ్రాఫ్లో చెప్పుకోవచ్చు. సో ఇటువైపు నేను ఏం తీసుకుంటున్నానంటే, ఇంతకు ముందులాగే ఇక్కడ వేపర్ ప్రెజర్ తీసుకుంటున్నాను, వేపర్ ప్రెజర్. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే, ఏం తీసుకోవాలి, టెంపరేచర్ తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనం ఫ్రీజింగ్ పాయింట్ చేస్తున్నాం. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటమ్మా, లిక్విడ్ స్టేట్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి, లిక్విడ్ స్టేట్ బికమ్స్ ఈక్వల్ టు సాలిడ్ స్టేట్గా చేంజ్ అవ్వాలి. దాన్ని మనం ఏమంటాము, ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ నేను ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాను అనుకోండి, అదేమవుతుంది, ఇలా వేపర్స్గా ప్యూర్ సాల్వెంట్ ఫస్ట్ బయటకు వస్తుంది దాని యొక్క కర్వ్. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకోవాలి, ఇంతకు ముందులాగే సొల్యూషన్లో ఏముంటుంది, ఇక్కడ సాల్వెంట్ తీసేసుకున్నామంటే నాన్ వాలటైల్, ఇక్కడ యూజ్ చేసేవన్నీ కూడా ఏంటి, నాన్ వాలటైల్ సొల్యూట్. అదేమవుతుంది, దీని కర్వ్ ఇలా రేస్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తున్నాము, లిక్విడ్ సాలిడ్గా చేంజ్ అవ్వాలి. అంటే ఈ లిక్విడ్ ఇక్కడ ఏదైతే సాల్వెంట్ ఆర్ సొల్యూట్ తీసుకుంటున్నామో, ఇది కూడా సొల్యూషన్ అంటే ఇదేంటి, లిక్విడ్ తీసుకుంటున్నాం. ఇది తీసుకుంటున్నాము, మనకి ఎలా చేంజ్ అవ్వాలి, సాలిడ్ స్టేట్గా చేంజ్ అవ్వాలి. ఎక్కడైతే సాలిడ్ స్టేట్గా ఇవి రెండు మారుతాయో, కన్వర్ట్ అవుతాయో, అక్కడ మనకి ఫ్రీజింగ్ పాయింట్ వచ్చినట్టు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక సాలిడ్ స్టేట్ అనేది అబ్జర్వ్ అయ్యింది, సాలిడ్ స్టేట్ వచ్చింది. చూడండి, ఇక్కడ ప్యూర్ సాల్వెంట్ నుంచి మనకి ఇది సాలిడ్ స్టేట్ వచ్చింది. ఎప్పుడైతే ఫ్రీజ్ చేస్తున్నామో ఆ పాయింట్ నేను తీస్తున్నాను. సో దీన్ని ఏమంటారంటే, ఈ టెంపరేచర్ని టీఎఫ్ అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్, ఈ కర్వ్ ఎక్కడ కలుస్తుందో దాన్ని, సాల్వెంట్ అంటే ఏంటి, జీరో పట్టాలి. ఈ కర్వ్ ఎక్కడ కలుస్తుంది, ఇది ఇలా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ కలుస్తుంది, ఇక్కడ కలుస్తుంది. ఇది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఎట్ ప్యూర్ సొల్యూట్. అంటే దీన్ని ఏమనుకుంటాం, టీఎఫ్ అనుకుంటాం. ఇది టీఎఫ్ నాట్, ఇది టీఎఫ్. ఈ రెండు కలిసి మనకి ఎక్కడ మెర్జ్ అయినాయి కాబట్టి దీన్ని ఏమంటారు, టోటల్గా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ దేంతో డినోట్ చేయాలి, డెల్టా టీఎఫ్. ఓకేనమ్మా, అర్థమైందా? ఇటువైపు నేను వేపర్ ప్రెషర్ తీసుకున్నాను, ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఎక్కడ రేజ్ అవుతుంది మనం చూసుకోవాలి. సో ఫస్ట్ ప్యూర్ సాల్వెంట్ వచ్చింది, నెక్స్ట్ సొల్యూషన్లో సాల్వెంట్ తీసేస్తాం, ఇంకేముంటుంది, నాన్ వాలటైల్. ఇదేంటి మనకి ఫ్రీజింగ్ పాయింట్ కాబట్టి లిక్విడ్ స్టేట్ని ఎలా కన్వర్ట్ చేయాలి, సాలిడ్ స్టేట్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి లిక్విడ్ సొల్యూషన్ తీసుకున్నాం. సో ఇది ఈ రెండు కూడా ఇక్కడ సాలిడ్ స్టేట్గా కన్వర్ట్ అయినాయి. ఎక్కడైతే మెర్జ్ అవుతాయో, కలుస్తాయో అక్కడ పాయింట్స్ని తీసుకున్నాము. సో ప్యూర్ సాల్వెంట్ నుంచి వచ్చింది, దాన్ని టీఎఫ్ నాట్ అనుకున్నాము. దాని పేరేంటి, డిప్రెషన్ ఇన్ ప్యూర్ సాల్వెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడైతే ఇది ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చిందో దాన్ని ప్యూర్ సొల్యూట్ అనుకున్నాం. ఓకేనా? సో దీని యొక్క వేపర్ ప్రెషర్, ఇది టెంపరేచర్ అని చెప్పుకున్నాం, ఇది వేపర్ ప్రెషర్. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఫార్ములా ఎలా అవుతుందమ్మా దీని ప్రకారం, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఏం రాసుకోవాలి మనం, ఏదైతే
ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందో అది రాసుకోవాలి. ఏది ఎక్కువ డెల్టా TF0 అనేది ఎక్కువ, కాబట్టి TF0 లేదా T0F మైనస్ TF. దిస్ ఈజ్ ద డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు T0F మైనస్ TF. T0F అంటే ఏంటమ్మా ఇక్కడ మనకి? సో T0F ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. అలాగే TF ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్. ఓకేనా? సో దీని ప్రకారం ఇప్పుడు మనకి దీన్ని ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అయితే ఏమవుతుంది? డెల్టా TF ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి ఈక్వల్ చేయాలమ్మా? మొలాలిటీ. ఓకేనా? M అంటే ఏంటి ఇక్కడ? మొలాలిటీ ఆఫ్ సొల్యూషన్. సో అప్పుడు ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే డెల్టా TF ఈజ్ ప్రపోర్షనల్ టు మొలాలిటీ అంటే ఏంటి ఫార్ములా మనకి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటాం. కాకపోతే ఇక్కడ సొల్యూట్ ఏం తీసుకున్నాం? నాన్ వాలటైల్ కాబట్టి అలా రాస్తున్నాను. నాన్ వాలటైల్ సొల్యూట్ డివైడెడ్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్. మాస్ అంటే ఎందులో తీసుకుంటాం? గ్రామ్స్ ఆర్ కిలోగ్రామ్స్, కేజీ. ఓకేనా? సో దేని మీద డిపెండ్ అవుతుంది? మనం ఆల్రెడీ కోల్గేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏం చెప్పుకున్నామా? ఏదైతే సబ్స్టెన్స్ తీసుకున్నామో అది దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ మీద డిపెండ్ అవ్వాలి, దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో దాని ప్రకారం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మీదే మనకి డిపెండ్ అయ్యింది. సో ఇది కూడా ఒకటి మనకి కోల్గేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? కోల్గేటివ్ ప్రాపర్టీ. సో ఇది అంతే. నెక్స్ట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇంతకు చెప్పుకున్నాం కదా, సో అది కూడా అంతే, కోల్గేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? సో దీని ప్రకారం ఈసారి ఏం చేద్దామంటే, ఈసారి ఇంతకు ముందులాగే చెప్పండి. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీస్తే ఏం చేయాలి మనం? డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ M అంటే KFM అని కూడా రాసేయచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ KF అనేది ఏంటమ్మా మనకి? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో KF అంటే ఏంటమ్మా? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అలాగే దానికి ఇంకొక పేరు ఏంటంటే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అని కూడా అనొచ్చు. క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఓకేనా? అలాగే సో KF అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనుకోవచ్చు, క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అని కూడా అనొచ్చు. M అంటే ఏంటి? మొలాలిటీ. ఓకేనా? సో ఇది దేని మీద డిపెండ్ అయింది మనకి? KF అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ మీద డిపెండ్స్ అవుతుంది. ఓకేనా? KF అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ డిపెండ్స్ ఆన్ సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో దీనికి యూనిట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో యూనిట్స్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనం టెంపరేచర్ తీసుకున్నాం కదా. టెంపరేచర్ అంటే దేనితో? టెంపరేచర్కి యూనిట్స్ ఏంటి? కెల్విన్స్. అలాగే ఇక్కడ ఎలివేషన్ ఇన్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మోల్స్ బై కేజీ. అంటే ఏమవుతుంది మనకి? రివర్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది? కేజీ పర్ మోల్ అంటే కేజీ మోల్ ఇన్వర్స్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా? సో దీని డెఫినేషన్ పరంగా ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. డెఫినేషన్ ఏంటంటే దీనికి డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ M ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకో. అప్పుడు ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది మనకి? డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు 1 KF. M అంటే అంతా 1 అయిపోయింది. సో ఇది ఎంతకి ఈక్వల్ అయింది? 1 మోల్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 1 mole of solute equals to 1 kg solvent. ఓకేనా? ఇంతకుముందు ఆల్రెడీ మీకు మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్లో చెప్పుకున్నాం. అది ఇది సేమ్ ఒకటే యాస్టేజ్, కాకపోతే అదేంటి? అది బాయిలింగ్ పాయింట్, ఇది ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెజర్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.